నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది సినిమా. ఒక హిట్ సినిమా ఇదంటే ఈ జాక్ అనుకోవచ్చు. సినిమా అయితే దెంగపెట్టాడు సిద్ధు. ఈ జాక్ ఇంకో హైలైట్ ఆల్రెడీ సినిమా జనం కూడా బాగా వచ్చారు అందరూ. ప్రభాస్ లేక మన మహేష్ బాబు లేక ఒక ప్రూవ్ చేసుకుంటే ఒక యాక్టర్ ఆ గాడిదకి ఆ లంగానికి ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వదు. మొత్తం పడుకుని సినిమా అసలు ఏం లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం జీరో. సినిమాలో జాక్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా ఎలా ఉంది. ఎందుకు మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. మొత్తానికి సినిమా మీరు హిట్ అంటారా ఫట్ అంటారా యావరేజ్ హిట్ అయితే సినిమా ఎవరైతే బాగలేదు అన్నారో వాళ్ళందరూ పెద్ద జాకు. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఈరోజు జాక్ మూవీ ఘనంగా రిలీజ్ అయితే జరిగింది. సో ప్రేక్షకులందరూ కూడా రివ్యూ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్లోని ఈ సినిమా దర్శకత్వం వహించారు ఈ సినిమాని. అదేవిధంగా సిద్ధు జొన్నలగడ్డ గారు మరియు వైష్ణవి గారు జంటగా ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటించారు. సో టిల్లు స్క్వేర్ తర్వాత ఈ సినిమా రావడం అయితే జరుగుతుంది. సో సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో హిట్ కొడతారా లేదా ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సినిమా అయితే దెంగపెట్టాడు సిద్ధు. వైష్ణవ చైతన్య కోసం అయితే పోవచ్చు సినిమా. ఏజెంట్గా సిద్ధు రోల్ ఎలా ఉంది? ఇప్పుడు డీజే టిల్ 1 చూసాం, 2 చూసినాం. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది సినిమా. పీజీ కూడా సరిపోదు. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినా? ఉల్లాసం ఉత్సాహం లేదు. అది రావాలా. ఇప్పుడు తాండేలు చూసినాం, అది కూడా ఇండియా పాకిస్తాన్ సినిమే, ముస్లిం హిందువుల మధ్య సినిమానే. మన చావా చూసాము, ఇది కూడా ముస్లింలకు ఇండియా పాకిస్తాన్ కంటెంట్లో కొంచెం పెట్టాడు కానీ సక్సెస్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ ఎట్లుంది? స్టోరీలో దమ్మలేదు భయ్య, స్టోరీలో దమ్మలేదు. నేనైతే చైతన్య హీరోయిన్ కోసం అయితే రావచ్చు. ఏం చెప్పలేము మనం దానికి. నెగిటివ్ మొత్తం నేను కూడా సినిమా వాడిని, ఇక మళ్ళీ మొత్తం నెగిటివ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆనికి కావాల్సిన సినిమా అది కాదు. అరే సెటిల్ అరే ఆ సినిమా జనాలు మారాలి. ఇది ఒక దేశభక్తి కోసం తీసిన సినిమా. ఈ భారతదేశంలో పుట్టపెట్టి ఒకటి సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? ముఖానికి కళతోడైందా ఈ జుట్టు? ఎలా ఉంది జాక్ మూవీ? జాక్ మూవీ చూసినప్పుడు ఇప్పుడే జాక్ మూవీ ఏంటంటే సిద్ధని యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్లో కొంచెం ఊపు వస్తుంది. అంటే ఫైటింగ్లు కావచ్చు, అక్కడ వేసే స్కామ్స్ అంటే స్కెచ్ అవన్నీ చాలా లాస్ట్లో క్లైమాక్స్లో బాగా అనిపించింది నాకు. కాకపోతే సిద్ధన్న ఏంటంటే కొంచెం ఇంకా స్టోరీ అనేది కొంచెం ఇంకా హైప్ ఉంటే బాగుండే. డీజే టిల్లు ఆ స్టైల్లో ఎలా ఉండే స్టోరీ, కొంచెం ఈ స్టోరీ వచ్చేసి కొంచెం స్లో అయిందన్న. కొంచెం మీకు ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ గారిది యాక్టింగ్లో డీజే టిల్లు షేడ్ ఏమైనా కనిపించిందా? డీజే టిల్లు అనేది కనిపించలేదు. అంటే కొంచెం వేరే చేసిండు స్లాంగ్. కొంచెం ఆ డైలాగులు బాగుంటాయి. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో గారి యాక్టింగ్ కానీ భాస్కర్ గారి డైరెక్షన్ అన్ని ఎలా అనిపించాయి మీకు? అంత బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న. సెకండ్ హాఫ్ వచ్చేసి బాగుంది. చూడొచ్చు నా సినిమా బాగుంది. అందరూ ఫైనల్గా అంటే మీరు యావరేజ్ అంటారా, హిట్ అంటారా, ఫట్ అంటారా ఈ మూవీ? అంటే ఫైనల్గా అంటే అన్న కొంచెం హిట్ హిట్ యావరేజ్ హిట్ యావరేజ్ హిట్ బాగుంది. అందరూ సినిమా చూడండి అన్న, బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ కనిపించలేదు. సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఈజ్ ఎ గుడ్ పెర్ఫార్మర్. అండ్ వైష్ణవి చైతన్య ఈజ్ ఆల్సో గుడ్ పెర్ఫార్మర్. బట్ ఆమెకు పెర్ఫార్మ్ చేసే స్కోప్ దొరకలేదు. సో అదొకటి ల్యాగ్. అండ్ మన దేశాన్ని కాపాడే వింగ్స్లో రా అనేది చాలా ఇంపార్టెంట్ వింగ్. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత సేవ చేస్తారు, వాళ్ళ సేవ బయటికి రాదు కూడా. చాలామంది ప్రాణాలు కోల్పోయేది కూడా మనకు బయటికి తెలీదు. అలాంటి వింగ్ని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది నాకు. అది వాళ్ళకి ఇచ్చే ట్రిబ్యూట్ అనిపించలేదు. లేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే obviously అందరికీ తెలిసిందే, ఒక మంచి లవ్ స్టోరీ ఉంటాయి. మరి దీంట్లో యాక్షన్ ట్రై చేశారు కదా, మరి వర్కౌట్ అవ్వలేదండి. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే మనకు ఉండే మార్క్. అంటే ఆయన కొత్తగా ట్రై చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవి కానీ బాగున్నాయి. బట్ ఎక్కడో అన్నీ కూడా కొన్ని మిస్కమ్యూనికేట్ అవుతున్నాయి. చాలామంది మరి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసే వాళ్ళు తెలుస్తుంది. కొన్ని చోట్ల మనకు ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ వస్తుంది. అక్కడ చోట బుల్లెట్ కాల్చినప్పుడు గోనికి రెడ్ కలర్ రక్తం ఉంటుంది, తీసినప్పుడు అది కనిపించదు. మరి అది మనకు చూపించడానికి పెట్టారా ఏంటి? ఇలాంటివి చిన్నవే అబ్జర్వ్ చేసే వాళ్ళకి చాలా పెద్దవి. సో నాకైతే సినిమా అయితే ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ కూడా మనకి చూసుకున్నట్టయితే డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేకపోయాడు.
లేదు ఆయన బయటకు వచ్చాడు. ఆయన పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. అస్సలు ఆ డీజే టిల్లు నుంచి ఆయన ఎప్పుడో బయటకు వచ్చాడు. జాక్ లానే కనిపిస్తాడు మనకి. అక్కడక్కడ కొంచెం మధ్యలో డైలాగ్స్ డీజే టిల్లు వచ్చినా కూడా కంప్లీట్గా యూ కెన్ సీ జాక్. ఆ జాక్ ప్లాబో నెరుడు అనే కనిపిస్తాడు మనకి. ఆ ప్లాబో నెరుడే ఫ్లేవరే ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఓవరాల్గా సినిమాకి రేటింగ్ అంటే 5కి 2 అన్న. 2 కూడా కంప్లీట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్కే ఇస్తాం. మ్యూజిక్ కూడా యావరేజ్ మ్యూజిక్. ఒక్క భాగ్యనగరం సాంగ్ తప్ప గొప్పగా అనిపించిన సాంగ్స్ కూడా నాకేం అనిపించలే. అయితేనా హైలైట్ అయిన డైలాగ్ అంటే ఆయన వైష్ణవి వెళ్ళిపోతుంటే చెప్పేది మనకి ట్రైలర్లో కనిపించిన డైలాగే. అదే హైలైట్ సినిమాకి. బేగం అదే మేడం అని పిలిచి ఆయన వచ్చి అడిగినప్పుడు చెప్తాడు. ఆ బూతులు కట్ చేశారు. మరి ట్రైలర్లో ఉన్న బూతులు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి నార్మల్ డైలాగ్స్ పెట్టారు. మరి సెన్సార్ నుంచి వచ్చిందా ఏంటి అనేది తెలీదు. బట్ ఓవరాల్గా సినిమాకి అయితే 1 టైం వాచబుల్. ఆయన ఫ్యాన్స్ ఆయన కోసం చూడాలి అనుకుంటే దే కెన్ వాచ్ ఇట్, అంతే. జాక్ అన్న కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు సినిమా మొత్తం క్రాక్ ఉంది. అసలు ఏం బాగాలేదు. ఒక్క ఆస్పెక్ట్లో కూడా సినిమా బాగాలేదు. ఏదో తన యాక్టింగ్ తన పర్ఫార్మెన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లో బాగుంది తప్ప మిగతా ఎక్కడ కూడా అంత చెప్పుకోవడానికి పెద్ద పాజిటివ్స్ అయితే ఏం లేవు. కంప్లీట్గా అవుట్డేటెడ్ డిజాస్టర్ అన్న. కాకపోతే దీనికి జాక్ అని కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. ఎందుకంటే కంప్లీట్గా ఏజెంట్ షేడ్స్ అయితే కనిపించాయి. హీరో క్యారెక్టరైజేషన్ అయినా లేదంటే రా సీన్స్ అయినా సరే కంప్లీట్గా ఏజెంట్ గుర్తొచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ వరకు తను డీజే టిల్లు ఫ్లేవర్తో కొంచెం డైలాగ్స్ అండ్ కామెడీ కొంచెం వర్కౌట్ అయినా సరే ఆఫ్టర్ ఇంటర్వెల్ కంప్లీట్గా మొత్తం పడుకుని పడిపోయింది సినిమా. అసలు ఏం లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం 0. హీరోయిన్ ఇంపార్టెన్స్ కూడా ఏమి అసలు లేదన్న, అసలు లేదు. వీళ్ళు ఏదో కాంబినేషన్ కోసం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు సిద్ధు డీజే టిల్లుతో 130 crores కొట్టాడు అండ్ వైష్ణవి బేబీతో 100 crores కొట్టేది. మేబీ వీళ్ళు కాంబినేషన్ పెట్టుకుంటే హిట్ పేరు అనుకుంటారని పెట్టారు తప్ప వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంత బాగాలేదు. వాళ్ళకి సెట్ అవ్వలేదు ఇద్దరికి. మొత్తానికి డిజాస్టర్ మూవీ అంటారు. డిజాస్టర్ అన్న. ఇది సిద్ధు ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఏం అనిపించలే. కాక పాటలు మాత్రం ఆ జొన్నలగడ్డ సిద్ధన్న అయితే స్టార్టింగ్ సాంగ్ వస్తుంది ఏదో ఆయన కష్టంగా డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ డాన్స్ మాస్టర్ ఎవరో అని జర బాగా అనిపించలే. జానీ మాస్టర్ వస్తాడు. జానీ మాస్టర్ కొంచెం డిప్రెషన్లో ఉన్నాడేమో పాపం ఆయన. జానీ మాస్టర్ వచ్చినప్పుడు అమ్మ ఏదో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు అనిపి. కాకపోతే ఒక్క సెకండ్ అట్లా వచ్చిపోయింది. కానీ జానీ మాస్టర్ కొద్దిగా ఒక పెద్ద క్యారెక్టర్ పెద్ద పొడిగిస్తే బాగుండు. కాకపోతే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కాకపోతే ప్రకాష్ రాజ్ గారు తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఆయనకి ఇష్టం ఉండదు. ఆ గాడిదకి ఆ లంగానికి ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వదు. ఆ క్యారెక్టర్ భర్తీ చేయాలంటే కాకపోతే యాక్టింగ్ మాత్రం బాగా చేసిండు ప్రకాష్ రాజ్ గారు. ఆ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు ఇలాంటి క్యారెక్టర్ తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఎందుకు క్యారెక్టర్ ఇస్తాం? సినిమా బాగుంది. కాకపోతే 2.5 జొన్నలగడ్డ సిద్ధు కోసం చూడాలి. మిగతా ఆ స్టోరీ బాగుంది. స్టోరీ లైన్ బాగుంది. కాకపోతే రొటీన్ స్టోరీ. కాకపోతే నేను చెప్తున్నా చూడండి ఒకసారి. తీయొచ్చు ఈ స్టోరీని తీయొచ్చు. జొన్నలగడ్డ సిద్ధుకి సెట్ అయ్యేలా డైరెక్టర్ తీయాలి ఈ స్టోరీ. సినిమా మాత్రం జొన్నలగడ్డ సిద్ధు కోసం చూడాలి. యావరేజ్ మూవీ. అంటే ఇప్పుడు పట్టే బ్రదర్ పోయింది. సినిమా పోయింది. ఆ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు మీరు. హీరోయిన్ అసలు ఎందుకు వచ్చి ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఏదో హీరోయిన్ ఉండాలంటే ఉంది అంతే. ఆ క్యారెక్టర్ పెట్టాలంటే ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి కదా పక్కా బ్రదర్. దానికోసం ఆ మూవీ తీసిరు అంతే. ఇక మొత్తం మీద పెద్దగా పండలే బాగా పండలే. నెక్స్ట్ నేను జాక్ ఎలా ఉంది అనకండి అన్న. జాక్ అసలు సినిమా ఎందుకు గాబరా తీశారో తొందర 1 డేలో తీసిన మూవీలా ఉంది. ఈ సినిమా వస్తుందని చెప్పి అజిత్ గారి సినిమా కూడా ఆపేశారు. ఈ సినిమా వస్తుందని అజిత్ గారి సినిమా కూడా వేయలేదు. అజిత్ గారితో పోటీ. అసలు అజిత్ గారి సినిమా ఆపడం అస్సలు బాగోలేదు. అసలు ఎందుకు టిల్లు 1 చూసుకుంటే సూపర్, టిల్లు స్క్వేర్ చూసుకుంటే సూపర్ డూపర్ హిట్. అట్లా టిల్లు క్యూబ్ అయ్యి ఉండాలి. కానీ అసలు సినిమా జాక్ జొన్నలగడ్డ సిద్ధార్థ్ తీసాడా ఎక్కడున్నాడు అనేటట్టు అయిపోయింది సినిమా అయితే. సినిమాలు అసలు ఏమన్నా రా అంటే ఒక మంచి సబ్జెక్ట్ అన్న. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒక రా సబ్జెక్ట్ని ఫండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న. మనం చికెన్ ఫ్రైని తెచ్చుకొని టీలో కలుపుకుంది అయితే బాగుంటుందా? బాగోదు కదా. ఎట్లా ఏ ప్రోడక్ట్ వాడాలి అట్లనే వాడాలి. అంత ఇందులో రొమాన్స్ ఎక్కడ ఉందన్న? యాక్షన్ అంటే ఆ ఫైట్ని యాక్షన్లో చూపించాలి. ఏదో ఫైట్ చేస్తున్న సెల్తో షూట్ చేసినట్లు చూపించారు. అసలు ఒక సీన్ కానీ ఒక ఏదైనా సరే నెక్స్ట్ ఈ సీన్ రా అంటే ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అన్న. 100% రా మూవీస్ తమిళ వాళ్ళు తీస్తారు.
అంటే మన దేశంకి వచ్చి వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేసి చంపుతుంటే హీరో పోయి కాపాడుతారు చూసినా ముందుగా హ్యాట్సప్. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు వచ్చి మన భారతీయులను చంపుతుంటే వాళ్ళు ఊరుకోరు కదా, అలాంటిదే మన హీరో సేవ్ చేసిండు. అదొక మెసేజ్ బాగా అనిపించింది. మొత్తానికి సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ బాగుంది. ఎందుకంటే యాక్షన్ ఒక డిఫరెంట్గా మనం డీజెటీలో ఒక కామెడీ చూసినాం, సెకండ్ పార్ట్ చూసినాం, ఫస్ట్ పార్ట్ చూసినాం, కామెడీ చూసినాం. ఇది ఒక యాక్షన్ మూవీ. అంటే మన ప్రతి సీన్ చూసినా కూడా బోర్ అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ చూసినా మనకి కామెడీ, సెకండ్ పార్ట్ కామెడీ. ఇది ఒక యాక్షన్ మూవీ లెక్క దించిరు. ఒక మన ప్రభాస్ లెక్క, మన మహేష్ బాబు లెక్క ఒక ప్రూవ్ చేసుకుంటే ఒక యాక్టింగ్లో మన మాస్ క్యారెక్టర్లో. ఇది బొమ్మరిల్లు భాస్కర్ గారికి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. 100% కంబ్యాక్. అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లో మనకు పోకిరి అర్థం కదా ఎలా ఉందో బోర్. ఈ సినిమా కూడా మనకు అలానే డిఫరెంట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ కావాలి. అదే డీజెటీలోనే ఉంటారు మైండ్లో పబ్లిక్, అది అనేది పెట్టుకోవద్దు. అది హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఒక జాక్ లెక్కని చూడాలి. ఇది చాలా మంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? ఓకే, సినిమా యావరేజ్ అని చెప్పొచ్చు. ఒకసారి చూసుకోవచ్చు. బోరింగ్ లేదు, ఫట్టన్ కాదు, సూపర్. అదే సెకండ్ హాఫ్ బాగా డిసప్పాయింట్ అయ్యిందని చెప్పి అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? సెకండ్ హాఫే బాగుందన్న. సెకండ్ హాఫ్ అనేది మనకు మెసేజ్ ఇచ్చిండు. అంటే ఎప్పుడు ఒకే యాంగిల్ చూడకుండా కొత్తగా చూడాలి హీరో గారిని. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలాగా చూస్తే అదే మనకు మైండ్లో ఉండిపోతుంది. ఏంది సినిమా ఎక్కడ కామెడీ లేదు, ఎక్కడ కామెడీ అదే చూడాలనుకుంటారు. ఒక జాక్ మూవీ టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర సినిమా తీసిరు. బొమ్మరి భాస్కర్ హ్యాట్సప్. ఓకే, సూపర్. మొత్తానికి మూవీ మీకు నచ్చింది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 3 ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. స్టోరీ అంటే మన రాయ్ ఏజెన్సీ ఉంటుంది చూసినావు, దానికి సంబంధించిన స్టోరీ మొత్తం. సినిమా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ దాకా మొత్తం అదే స్టోరీ ఉంటుంది. మధ్యలో కామెడీస్ ఉంటాయి. సాంగ్స్ అంటే మరీ అంత బీభత్సమైన సాంగ్స్ కాదు. నేను ఒకటి చెప్తా అన్న, మీడియా ముందైనా ఎంత హల్చల్ అయినా పర్వాలేదు, ఎవడు ఏం చేసినా పర్వాలేదు. ఇక్కడ రివ్యూస్ చెప్పే దగ్గర ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ చెప్పొద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ చెప్పొద్దు. సినిమా ఎట్లుందో అట్లా చెప్పాలా, అర్థమైందా? సినిమా ఎట్లుందో అట్లా చెప్పాలా. అంటే సినిమా ఎట్లుంది, ఇప్పుడు సినిమా ఒక కాన్సెప్ట్ మీద ఉంది. ఒక కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు సినిమా ఈ రేంజ్లో ఉంది. రివ్యూ ఇస్తే, ఇప్పుడు మనం రివ్యూ ఇస్తేనే పబ్లిక్ వచ్చి సినిమా చూస్తారు, అవునా కదా? మనం రివ్యూ ఇస్తేనే పబ్లిక్ వచ్చి సినిమా చూస్తారు. ఇప్పుడు నేను చూసిన విధానంలో సినిమా నాకైతే సినిమా నచ్చింది. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ ఏంది మొత్తం కామెడీ రోల్ అయినది. కామెడీ రోల్ నుంచి రాయ్ ఏజెన్సీ లెక్క కొత్తగా ఎంచుకున్నాడు, కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. నాకు కాన్సెప్ట్ నచ్చింది, పర్వాలేదు. కాన్సెప్ట్ నచ్చింది. సాంగ్స్ కొంచెం స్లో ఉన్నాయి. సినిమా అయితే చూడొచ్చు అన్న. 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు. కలెక్షన్ చూడక్కర్లేదు, బాగుంది. ఈ వారం లెక్కలో ఒక 5-6 సినిమాలు. ఇవాళ ఈ జాక్ ఇంకో హైలైట్. ఆల్రెడీ సినిమా జనం కూడా బాగా వచ్చారు, అందరూ కూడాను బాగుంది సార్. హాల్ అయితే ఫుల్ అయింది. ఎందుకంటే ఈ కాలంలో సినిమాలు చిన్న సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే చిన్న సినిమా ఇది అనట్లేదు, కాకపోతే జనం కూడా బాగున్నారు, అంతా కూడా బాగుంది. ఈ వారం ఒక హిట్ సినిమా ఇదంటే ఈ జాక్ అనుకోవచ్చు. నైస్. వాళ్ళందరూ ఒక పెద్ద జాకోగాళ్ళు. సినిమా ఎవరైతే బాగలేదు అన్నారో వాళ్ళందరూ పెద్ద జాకోగాళ్ళు లెక్క. భయా జాకు సినిమా ఉంది భయా. ఈ సినిమాతో మన సిద్ధు కూడా మేకేసాడు అంతే. పాప సినిమా ఉంది భయా. రాలో పనిచేస్తున్నాడు ఏజెన్సీలో. పాప దేశంలో పట్ల టెర్రరిస్టులు దొంగలనే పట్టేస్తాడు, కాల్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మామూలుగా లేదు భయ. ఇందులో వైష్ణవితో రొమాన్స్ ఉంది. అబ్బా మామూలుగా లేదు భయ. ముద్దు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి చచ్చిపోతాడు అయితే. అబద్ధాలు అదే బాగలేదు అన్నాడు. ఈ జాక్ సినిమా ఎవడైతే బాగాలేదు అన్నాడు కూడా పెద్ద జాకోగాళ్ళు ఎక్కడు. ఆ జాకోగాళ్ళే మాట్లాడితే చూడండి, అభిమానులు చూడండి ఎట్టున్నారు, చచ్చిపోతున్నారు అభిమానం కోసం. డీజేటీలు సినిమా మళ్ళీ చూసినట్టే ఉంటుంది. డీజేటీలో వస్తారనమాట. చాలా మంచి స్టోరీతో కామెడీతో పాటు యాక్షన్ని జోడించి చాలా బాగా తీశారనమాట. మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిన్ చాలా బాగా ఉంది. కామెడీ చాలా బాగుంది. కామెడీతో పాటు యాక్షన్ ఉంది అనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో ప్రకాష్ రాజ్ గారు కానీ మెయిన్ భాస్కర్ గారు రైటింగ్స్, డైలాగ్స్, ఆ స్టోరీ నరేషన్ చాలా బాగుంటుంది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ సిద్ధుకి భాస్కర్ గారికి. ఇందులో కొత్తగా మీకు అసలు ఏ అంశం అనిపించింది? కొత్తగా అంటే ఒక సినిమాని, యాక్షన్ సినిమాని కామెడీతో తీసుకెళ్ళటం అనేది చాలా బాగా అనిపించింది. సో ఎక్కడన్నా బోరింగ్ ఫీల్ అయ్యారు? సినిమా అసలు ఉండదు. అసలు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కానీ, మెయిన్ ఆ టిల్లు వస్తుంటుంది అప్పుడప్పుడు. అసలు అదైతే చాలా కామెడీగా ఉంటుంది, చాలా బాగుంది. మూవీ మీరు చూసారు కదా అన్న? ప్రతి బర్త్డే కోసం కేక్ నేను చూసా. జాక్ చాలా బాగుంది. అంటే తీసుకున్న విధానం చాలా బాగా అనిపించింది. బొమ్మరిలో భాస్కర్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. ప్రకాష్ రాజ్ ఒక కామెడీ టైమింగ్ కానీ, తన ఒక విజన్ కానీ
చాలా గొప్ప అనిపిస్తుంది. మెయిన్గా వైష్ణవ్ చైతన్య తన అందం గ్లామర్ చాలా బాగుంటుంది అన్న. సినిమా చాలా ప్రసిద్ధి అని చెప్పొచ్చు. తనగానే మన సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ భయ్యా మాటలు లేవు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా కొత్త అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా మీకు ఎక్కడో విన్నట్టుగా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కడో విన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఎటుకైతే నాకు చాలా బాగా నచ్చింది. వైష్ణవ్ చైతన్య కోసం చూడొచ్చు అన్న. వైష్ణవ్ చైతన్య కోసం సిద్ధు జొన్నలగడ్డ కోసం చూడొచ్చు. మొత్తానికి సినిమా మీరు హిట్ అంటారా ఫట్ అంటారా యావరేజ్ అంటారా? హిట్ అయితే అన్నీ బాగుంది. నాకు బాగా సిద్ధు జొన్నలగడ్డ ఒక పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అన్న. ఇందులో టిల్లు షేడ్స్ ఏమైనా కనిపించాయి? అక్కడ వస్తుంటాడు, మన ఫస్ట్ హాఫ్లో వస్తుంటాడు, సెకండ్ హాఫ్లో వస్తుంటాడు. నిజంగా అది ఇంకా అదే కంప్లీట్ పెట్టి ఉంటే బాగుంటుంది ఫీలింగ్ కలిగింది. పాత సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా బెటర్ అంటారా యావరేజ్ అంటారా? బెటర్ అని చెప్పలేము, కానీ ఓకే బాగా అంటే ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించిందా? ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకు అవకాశం ఎవరు కలిపాడు, మనమే అవకాశం కల్పించుకోవాలని పాయింట్ చూపించాడు. అది కొద్దిగా నాకు హార్ట్ వచ్చిందన్న. మేము అక్కడ బాగా కరెంట్ అయినా అయితే బాగుంది. మెయిన్ సిద్ధు యాక్టింగ్ ఎలా ఉందంటారు? చించి పదేంగడు ఆయన కానీ వైష్ణవ్ చైతన్య మెయిన్ సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ బాగుంది. వైష్ణవ్ యొక్క గ్లామర్స్ బాగుంది. లాస్ట్ ఎమోషన్ సింగ్ కూడా చాలా కొత్త అనిపిస్తుంది. హీరోయిన్ చాలా తక్కువ టైం చూపించారంటున్నారు, ఎంతవరకు నిజం అది? లేదు బాగుంది అన్న, నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే తనదే ఉంటుంది స్టోరీ మొత్తం బాగుందన్న. వర్త్ మూవీ అంటారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా జాక్ మూవీ రివ్యూ హిట్ ఆఫ్ ఫట్ అనేది ఇంకా ముందు తెలియాల్సి ఉంది. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది ఫట్ అంటున్నారు. సో ఇంకా అప్కమింగ్ డేస్లో సినిమా ఎంతవరకు హిట్ అవుద్ది ఫట్ అవుద్ది అనేది మనం చూడాలి. ఇంకా ఎవరైనా ఫస్ట్ ఆడియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేషన్ ఉంచుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ప్రతి మూవీ అప్డేట్ మన ఫస్ట్ ఆడియన్స్ నుంచి వస్తుందండి. థ్యాంక్ యూ.